గ్రేటర్ విశాఖ వ్యాప్తంగా ప్రధాన కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు నగర మేయర్ పీల శ్రీనివాస్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు తెలిపారు. కోట్లాది రూపాయలను అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్నామని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. జీవీఎంసీ 87వ వార్డులో సుమారు 6 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు కార్పొరేటర్ బోండా జగన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ సేవా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ మహా విశాఖ నగరంలో ఏ వార్డు చూసినా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈ రోజు 87వ ప్రాంతం మీ సేవా గ్రౌండ్ లో ఏదైతే ప్రధాన గేట్లకి 10 కోట్ల రూపాయలు కొత్తగా మన సంపత్ కుమార్ గారి టైంలో శాంక్షన్ అవ్వడం జరిగింది. అది అనివార్య కారణాలు డిజైన్ కోసం అని చెప్పి 4 కోట్లు వెనక్కి వెళ్ళడం జరిగింది. 6 కోట్లు ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. గౌరవ రాష్ట్ర అధ్యక్షులు అలాగే మా మేయర్ గారి ఆధ్వర్యంలో. మరి ఈవేళ మీకు తెలియజేసేది ఏంటంటే సుపరిపాలన తొలి అడుగులో భాగంగా దాంతో పాటు వార్డు అభివృద్ధి. మరి మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే గతంలో మేము గత గవర్నమెంట్ లో 3.5 ఏళ్ళలో మేము చేసిందంటే 10 కోట్లు చిల్లర చేస్తే మరి గౌరవ రాష్ట్ర అధ్యక్షులుగా అన్నయ్య నియమితులైన తర్వాత మరి ప్రధాన గేట్లో 10 కోట్లు కానీ మరి ఏదైతే మా ప్రాంతం స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసిన కాలనీ మరి సరైన ఆట స్థలం లేదని చెప్పేసి 4 ఎకరాల 50 సెంట్లు ప్రభుత్వ స్థలం ఉంటే దానికి 1,55,00,000 శాంక్షన్ చేయించడం జరిగింది. ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. త్వరలో మా అన్నగారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా ముఖ్య అతిథులు, దాంట్లో భాగంగా వార్డు ఇవాళ ఓపెనింగ్లకు వచ్చిన మేము కూడా మన జగన్ గారికి అలాగే ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈవేళ ప్రధానంగా శంకుస్థాపనలు జగన్ గారు ఇప్పుడు 5 కోట్ల వరకు నేను వచ్చే కోరిక కొట్టడం జరిగింది. మళ్ళీ ఈవేళ 5,80,00,000 ఇవాళ ప్రధానంగా కొట్టాం. అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పెద్దలు అన్నీ గారు ఎక్కడైనా ఏ ఏరియాలైనా విశాఖపట్నంలో అనేది అవుమని మాకు సూచించడం. గతంలో విజయసాయి రెడ్డి ఉంటాడు, రోడ్లన్నీ ఎక్కడేసాడంటే ఎక్కడ తెలియని ఆ బీచ్ రోడ్లకి లేకపోతే వాళ్ళకున్న గెస్ట్ హౌస్కి రోడ్లు వేశారు. మేము మా ప్రభుత్వం వచ్చాక ఏదైతే గ్రామ స్థాయిలో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ప్రధానంగా అయితే డ్రైన్స్ మీద ఈ 3 నెలల్లో ప్రధాన డ్రైన్లు అన్ని క్లియర్ చేయమని నియోజకవర్గంలో కూడా శ్రీనన్ని గారు చెప్పడం, దాంట్లో భాగంగా మొత్తం ముందు క్లీనింగ్ చేసి వాటిని ఇమీడియట్గా వర్కులు తీసుకోవడం, వర్కులు కూడా ప్రపోజ్ చేయడం. ఈ 3 నెలల తర్వాత మళ్ళీ డ్రైన్లు పూర్తి చేయలేం కాబట్టి ప్రధానంగా డ్రైన్ మీద మేము ఇప్పటికే నిన్న మూర్తి గారి వార్డులో కానీ ఇంకా గంధం శ్రీని గారి వార్డులో ఉన్నాయి. ఈ కొట్టవలసిన గౌరకారు కొట్టవి అన్నీ కలిస్తే ఇక్కడ 40 కోట్ల వరకు ఓన్లీ డ్రైన్ల మీద ఇచ్చాం.